వెలుగుకి మనల్ని నడిపించేటువంటి వెలుగుకి నమస్కరిస్తూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ని మొదలు పెడతాను. వెన్ టు గివ్ ఎక్స్రే అండ్ వెన్ టు గివ్ కార్సినోసిన్ అకార్డింగ్ టు మాస్టర్ ఈకే. ముందుగా కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఎక్స్రేని ప్రూవ్ చేసిన వారు ఒరిజినల్ ప్రూవర్స్లో ఒకనొక అతను డాక్టర్ జాన్ బి క్యాంబెల్. ఆ ప్రూవింగ్స్ని ఇచ్చినటువంటి వారు బెర్నార్డ్ ఫిన్కీ. ఇది ఒక వైల్ ఆఫ్ ఆల్కహాల్, ప్లెయిన్ ఆల్కహాల్కి ఎక్స్రేస్ పాస్ చేసి తయారు చేసినటువంటి మందు. యాక్చువల్గా అలోపతి వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ నమ్మక తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ బాడీలోనే రేడియేషన్స్, ఎక్స్రే రేడియేషన్స్ చూశాక వాళ్ళు నమ్మక తప్పలేదు. సో మనకిది దివ్య ఔషధం. తర్వాత కార్సినోసిన్, దీన్ని ప్రూవ్ చేసినటువంటి వారు టెంపుల్స్టన్ అండ్ డాక్టర్ ఫాబిస్టర్. యాక్చువల్గా లిటరేచర్లోకి వెనక్కి వెళ్ళి సెర్చ్ చేస్తే దీన్ని ఎక్కడి నుంచి తయారు చేశారనేది ఎగ్జాక్ట్గా లేదు. ఎగ్జంప్షన్స్ ఏంటంటే ఎపిథీలియం ఆఫ్ బ్రెస్ట్ నుంచి, ఆర్ఎల్స్ క్యాన్సర్ టిష్యూ ఆఫ్ బ్రెస్ట్ నుంచి తయారు చేశారన్నట్టుగా ఉన్నది. కానీ ఎగ్జాక్ట్ సోర్స్ అనేది ఎక్కడ మనకి మెన్షన్ రాలేదు. సో ఇది చిన్న ఇంట్రడక్షన్. తర్వాత ఎక్స్రే మెటీరియా మెడికా. రిపీటెడ్ ఎక్స్పోజర్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ స్కిన్ లిషన్స్ ఆఫెన్ ఫాలోడ్ బై క్యాన్సర్. ఇది ఎక్కువ మనం అలోపతి వాళ్ళలో చూస్తుంటాం. జనరల్గా వాళ్ళు 6 months ఎక్స్రే రూమ్స్లో పనిచేశాక వాళ్ళకి ఒక లీవ్ ఇస్తారు. వాళ్ళ ఎక్స్రే వాళ్ళకి రేడియేషన్ ఎంత లెవెల్కి ఎక్స్పోజర్ అయ్యారనే దాన్ని చూసి లీవ్స్ ఇస్తారు. ఎందుకంటే ఇట్లాంటి క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, స్కిన్ లీషన్స్. అదే రాను రాను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఎక్స్రే వల్ల ప్రూవింగ్స్లో వచ్చింది డిస్ట్రెసింగ్ పెయిన్స్, సెక్షువల్ గ్లాండ్స్ పర్టికులర్లీ ఎఫెక్టెడ్, atrophy of ovaries and testicles, sterility, changes takes place in blood lymphatics and bone marrow, anemia and leukemia, corresponding to stubbornness as in burns they refuse to heal, psoriasis, has the property of stimulating cellular metabolism, arouses the reactive vitality, mentally, physically brings to the surface suppressed symptoms, especially psychotic and those due to mixed infections. Its homeopathic action is thus centrifugal towards periphery. ఇంతకుముందు మనం ఫణివాల్ గారు కానీ లేకపోతే నా ముందు అనంతంగా అన్నయ్య కానీ వీళ్ళందరూ చెప్పారు సైకోటిక్ మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయని. నాకు కొంచెం వర్క్ తగ్గించేశారు, శ్రమ తగ్గించేశారు. తారకేష్ గారు చెప్పినట్టు నా కాళ్ళైతే కనిపించట్లేదు ఎవరికి, అంతవరకు నాకు ఆనందంగా ఉంది. ఫియర్ గురించి చెప్పారు కదా, కాళ్ళు వండుతున్నాయి, బయట శరీరం గాంభీర్యం కనబడుతుంది. సో ఇది సెంట్రిఫ్యూగల్ అనే యాక్షన్ మనకి ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అనేది బ్రింగ్స్ అవుట్ ది లాస్ట్ వైటాలిటీ. ఇవి రాను రాను బుజ్జి గారు గాను మా శ్రీకే గారు కానీ ట్రీట్ చేసిన కేసెస్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, చూపిస్తాను. ఇది జస్ట్ ముందు తెలుసుకోవడానికి మెటీరియా మెడికా వర్క్. దిస్ ఈస్ ఎస్పెషల్లీ ట్రూ. ఇది అంతా అకార్డింగ్ టు శ్రీశైలంలో మా శ్రీకే గారు ఇచ్చినటువంటి క్లాసెస్ నుంచి ఎగ్జాక్ట్గా తీసిన మెటీరియల్ యాస్టీస్గా ఇచ్చారు. This is especially true of the deep-seated constitutional elements, psychotic in character, which is so often terminate in malignant disease, especially cancer. When the psychotic or syphilitic virus is grafted on psoric or tuberculosis, అంటుపెట్టినట్టు ఇవి ఎప్పుడైతే కలుస్తాయో తెలియనటువంటి ఇన్క్యూరబుల్ డిసీజెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. When from paucity of the presenting symptoms, it is almost impossible to be certain of the predominant diagnosis, in consequences of which the best selected antisorics, Calcaria, Medornum, Sorinum, Sepia, Sulfur, Syphilinum or Tuberculum fails to relieve or to rouse the overpowered vitality to a sufficient degree to throw off or bring to the surface the predominant toxin. The X-ray bids fair to the curative medicine. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే బుజ్జి గారు కానీ ఈకే గారు కానీ కలిసి ట్రీట్ చేశారు కేసెస్ 77, 78, 79 ఆ టైంలో కొన్ని క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేశారు. అలాంటి సందర్భంలో ఈ ట్యూబర్క్యులమ్ కూడా ఫెయిల్ అయిన సందర్భంలో ఎక్స్రే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి రాను రాను కేసెస్లోకి వెళ్ళేదని చూపిస్తాం. An X-ray burn, so called whether of the bone or the skin, it is almost to heal. And despite the best effects of the ablest practitioner, the best known medical science of the present day is often fatal. Not homeopathy, best medical known medicine and allopathy. వాళ్ళ వల్ల కాలేదు. సో కార్సినోసిన్ మెటీరియా మెడికా, ఇది చాలా బుక్స్ రిఫర్ చేస్తే కానీ రాని, ఇది సింపుల్గా దొరకలేదు, ఎక్కడా దొరకలేదు కూడా ఇది.
సో ఇది యాక్చువల్గా నేను వేరే పుస్తకంలో చదివాను, ఈకే గారు ఇచ్చింది కాదు, కానీ మన్నించాలి. జార్జ్ వితాల్గస్ గారి పుస్తకంలో చదివాను, కొన్ని వెయిట్గా తీసి. సో సిమ్టమ్స్: హిస్టరీ ఆఫ్ సపరేషన్ అండ్ అబ్యూస్ ఇన్ చైల్డ్హుడ్, స్ట్రాంగ్ డీప్ బాండ్స్ విత్ ద ఫ్యామిలీ, ప్యాషనేట్ అండ్ లాంగింగ్ పేషెంట్స్ హూ ఎవర్ ఎక్స్టెండ్ దెమ్సెల్వ్స్ ఆన్ మెనీ లెవెల్స్. ఇది ఇంపార్టెంట్, లాస్ట్లో నా కేసులో చూపిస్తాను ఈ పాయింట్ ఒకటి. వెరీ సెన్సిటివ్ అండ్ రొమాంటిక్, ఫాస్టీడియస్ పర్ఫెక్షనిస్ట్. ఈ ఫాస్టీడియస్ పర్ఫెక్షనిస్ట్ అనేది మనం చాలా మందులు చూస్తున్నాం, ఎస్పెషల్లీ క్యాన్సర్ రెమెడీస్లో. హూ ఆర్ పర్ఫెక్షనిస్ట్, దే ట్రై టు బి పర్ఫెక్షనిస్ట్, దే డెఫినెట్లీ ల్యాండ్ అపాన్ క్యాన్సర్స్. సింపథెటిక్, సెన్సిటివ్, రొమాంటిక్ పర్సన్స్, అఫెక్షనేట్, డిజైర్స్ ఫర్ ట్రావెల్, డిజైర్స్ డాన్సింగ్, మ్యూజిక్, లవ్స్ యానిమల్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కార్సినోసిన్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనుషులను ప్రేమించరు, వాళ్ళు జంతువులను ప్రేమిస్తారు. The patient loves the excitement of thunderstorms, timidity, obstinacy, fear of health, cancers, exams, crowds, difficult concentration, dullness, extremely forgetful, mental retardation. ఇది క్యాన్సర్ ఆన్సెట్ అయినాక వచ్చే సిమ్టమ్స్. ప్రీవియస్గా చెప్పింది బిఫోర్ మనకి మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి సిమ్టమ్స్. సో డిఫరెన్షియేషన్: అవర్షన్ టు రిప్రిమాండ్స్ ఆర్ కాంట్రడిక్షన్, యాంగ్జైటీ అండ్ యాంటిసిపేటరీ వరీస్, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ, టూ మచ్ రెస్పాన్సిబిలిటీ ఎట్ ఎంగేజ్. ఇది కూడా ఇంపార్టెంట్, మీ కేసులో చూపిస్తాను ఎక్కడ వస్తుందని. చైల్డ్ హ్యాస్ టు బీ బెటర్ ఇన్ లైఫ్, ఆల్వేస్ కమ్స్ ఫస్ట్, ఎ లాట్ ఆఫ్ పేరెంటల్ డామినేషన్. అంటే వాళ్ళని రుద్దుతూ ఉంటారు స్కూళ్ళలో పడేసి, మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే, మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే. అలాంటి వాళ్ళలో వీళ్ళు దొరుకుతారు. రెస్ట్లెస్ చిల్డ్రన్ విత్ డిస్ట్రక్టివ్ అవుట్ బస్, ఆర్టిస్టిక్ పీపుల్, దే డిస్లైక్ అండ్ ఆర్ ఇంటాలరెంట్ ఆఫ్ కన్సోలేషన్. అంటే వాళ్ళకి ఓదార్చితే నచ్చదు. అండ్ స్ట్రాంగ్ family history of diabetes, leukemia, tuberculosis, cancer, suicidal tendency, mental retardation, mentally retarded siblings, never well since mononucleosis or petrosis. సో ఇంతవరకు మెటీరియల్ మెడికా క్లోజ్ అయింది. సో మన క్యాన్సర్ కండిషన్స్ మనం జనరల్గా మనం ఎక్స్రే అన్నా కార్సినోసిన్ అన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేది ఏంటంటే క్యాన్సర్ కేసెస్ గురించి ఆలోచిస్తాం. సో మనం ఎట్లాగో అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఈ క్యాన్సరస్ కండిషన్స్ చూపిస్తాం. సో ఇవి మొత్తం మనకి ఈకే గారు, బుజ్జి గారు వారి నోట్స్లోంచి యాస్టీస్గా తీసి ఇచ్చిన పాయింట్స్. సో వెల్ ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్స్ టు సస్టైన్ ద యాక్షన్, దిస్ ఇండికేట్స్ సమ్ టిష్యూ చేంజెస్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఈవెన్ ఆఫ్టర్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఆఫ్ పీరియడ్, నో ఇంప్రూవ్మెంట్ ఇన్ జనరల్ కండిషన్. మనం ఎన్ని మందులు వేసినా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఫిజికల్ ప్లేన్లో కానీ మెంటల్ ప్లేన్లో కానీ కనిపించదు. వాళ్ళు లేదా కొంచెం పనిచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు కేసు. గ్రాడ్యువల్ ఎనాసియేషన్ పేషెంట్, ఎండిపోతూ ఉంటారు. మనం ఎన్ని మందులు వేసినా వాళ్ళు ఎంత తిన్నా కూడా ఎనాసియేషన్ జరుగుతూనే ఉంటుంది. గ్రాడ్యువల్ డిసపియరెన్స్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్, స్ట్రాంగ్ ఫ్యూచర్ ఆఫ్ క్యాన్సర్. వాళ్ళలో మానసిక లక్షణాలు మీకు ఎంత ఎతికినా, టార్చ్ చేసి ఎతికినా కూడా కనపడవు. హైలీ ఇరిటేటెడ్ మ్యాన్ గ్రాడ్యువల్లీ బికమ్స్ డల్ ఆర్ ప్యాసివ్. ఎ పర్సన్ విత్ సఫరింగ్ ఈస్ నాట్ సపోజ్ టు బి హెల్తీ మెంటల్లీ బట్ షుడ్ అండర్స్టాండ్ దట్ ది మెంటల్ సిమ్టమ్స్ ఆర్ డిసపియర్. A case having only common symptoms should be considered as incurable. జనరల్గా మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెడన్ సోల్ వచ్చిన వాళ్ళకి కామన్ సిమ్టమ్ ఉంటుంది. కాలు ఫస్ట్ స్టెప్ వేస్తే నొప్పి వస్తుంది, కామన్ సిమ్టమ్. అంటే వాళ్ళకి కామన్ సిమ్టమ్ తప్ప పర్టికులర్గా వాళ్ళకి సంబంధించి నీకు ఏ సిమ్టమ్ కనపడదు. అలాంటివి నార్మల్లీ ఇన్ కేస్ దేర్ షుడ్ బి మెంటల్స్, మొడాలిటీస్ అండ్ పెక్యులియర్స్ అండ్ అన్కామన్ సిమ్టమ్స్. But when the case advances into incurability, all the above variety of symptoms gradually disappear. Unaccountable disturbances in the appetite, the quantity of food he takes will be greatly diminished or greatly increased. Obstinate recurrence of group of physical complaints is found every time complaints leave him weaker. So జనరల్గా ఏంటంటే మనకి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు నెక్స్ట్ మనం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళలో కోలుకోవడానికి అవకాశం ఉండదు, జస్ట్ డిటోరియేట్ అయిపోతుంటారు వాళ్ళు. Rapid emaciation of stout fellows or rapid growth of bulk in thin fellows makes the beginning of an incurable stage, and since it may be beginning of cancer in many cases. Formation of black spots or moles, మనకి కేసెస్ ఫ్రీక్వెంట్గా తగులుతుంటాయి. మొటాలు పెరిగిపోతుంటాయి అంటారు, లేకపోతే నల్ల మచ్చలు వస్తుంటాయి అంటారు శరీరం మీద. Group of disease indicates great disturbance in the circulation and many times it makes advance of the cancer. ఇది మాస్టర్ గారు ఇచ్చిన లైన్ కింద, హీ గెట్స్ క్యాన్సర్ విత్ ఇన్ 1 to 7 years. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మాస్టర్ గారు శ్రీశైలం క్లాసులో ఇచ్చినటువంటి దాంట్లో, అంటే శ్రీదేవి అక్క గారి దయ కానీ ఏదైనా కానీ వాటిలో మాస్టర్ గారు ఏ
పార్ట్కి ఎప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, దానికి ముందుగా ఏ సింటమ్స్ వచ్చే అవకాశం ఉన్నది ప్రస్ఫుటంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనికి టైం లేదు కనుక ఇంతవరకు ఇచ్చాను, అది దాంట్లో అయితే ప్రతిదీ ఈజీగా ఉంది. There will be serious disturbances of blood circulation and the person suffer from frequent rush of the blood to the head. He will exert short temper or ill temper or cruelty or misanthropic or emotional disturbances which were not there previously. తాపత్రయం ఎక్కువ అవుతుంది. He begins to imagine many things that can see fear to his mind. Suddenly he becomes weak and debilitated and he never recovers from the weakness. Weakness becomes his constitution. Many times of the day he has to retire or take rest and have to think himself and his physical needs. This is the last stage. Within 1 year he will get cancer. ఇది గుర్తుపెట్టుకోండి, పేషెంట్స్ ఎవరైనా వాళ్ళ వైఫ్ కానీ ఎక్స్పెషల్లీ వైఫ్స్ కంప్లైంట్ చేస్తారు, ఈయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి అలసిపోతున్నారండి, టైర్డ్ అయిపోతున్నారు, ఏ పనికి కలిసి రావట్లేదు అంటుంటారు. సో జస్ట్ బీ కేర్ఫుల్. ఒక పాయింట్, సమ్ సచ్ స్టేజ్ ద పేషెంట్స్ కంప్లైన్ ఆఫ్ స్పాజమ్స్, గొంతులో పుట్ట, హిక్కప్స్, కాన్స్టిపేషన్, క్రాంప్స్, సివియర్ పెయిన్ ఇన్ పర్టికులర్ రీజన్. ఇట్ ఇండికేట్స్ ద పాసిబిలిటీ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. సో ఇన్ఫ్లమేషన్, sore mouth, sore throat, after at a particular spots repeatedly taking place and burning intensely indicates that part is developing into a throat cancer, tongue cancer or cheek cancer. Continuous constipation and pain in rectum indicates rectal cancer. So final ga Hanuman garu ichindi okate dialogue, if the doctor is a donkey the patient will become cancerous. So idi gurtupettukondi, mana donkey avakooడదు. And carcinosin and X-ray belongs to class imponderabilia and carcinosin belongs to nosodes. So ఇవి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి? So when to use? As a constitutional remedy. A well chosen remedy do not act when there is lack of symptoms. NWSS, never well since syndrome. ఏ రోగం వచ్చినా వాళ్ళు అక్కడ నుంచి బాగోరు. When partial picture of constitutional remedies manifest, yet no remedy కంప్లీట్లీ ఫిక్స్ ద కేస్. మనకు కొంచెంసేపు లైకోపిడన్ లాగా ఉంటారు, కొంచెంసేపు ఆర్సనిక్ అల్బలం లాగా ఉంటారు, ఇంకోసారి ఇంకో మందు లాగా ఉంటారు, కానీ ఏ ఒక్క మందుకి వాళ్ళు మనకు అర్థం కాదు. ద మయాజమాటిక్ ఇంటర్కరెంట్ రిలేటెడ్ టు జీనస్ ఎపిడిమస్, అంటే అప్పట్లో క్లార్క్ గారు ఇచ్చినట్టు పెట్రోసిన్, ఊపింగ్ కఫ్, హానిమన్ గారు కూడా ఇచ్చారు అప్పట్లో ఒకసారి ఊపింగ్ కఫ్కి. సో యాజ్ ఎ హోమియోపతిక్ ప్రొఫైలాక్సిస్ మనం రీసెంట్గా చూసాం కోవిడ్లో. యాజ్ అన్ ఆటో అంటే మనం వేసుకొచ్చే ఆటో కాదు. సో ఈ ఆటోకి ఒక అర్థం ఉంది. ఆటో ఇన్ ద సెన్స్, ఒక పేషెంట్కి కురుపు కానీ లేకపోతే బాయిల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆ చీవు నుంచి తయారు చేసి వాళ్ళకే ఇస్తారు, మందుగా తయారు చేసి. దట్స్ కాల్డ్ అన్ ఆటో నోసర్. సో అండ్ హౌ టు యూస్, అంటే ఇది కెంట్ గారి ఫస్ట్ అబ్జర్వేషన్. మనకి కెంట్ ఇచ్చినటువంటి 12 అబ్జర్వేషన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కనుక ఇది దీనికి సెట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇచ్చాను. ప్రొలాంగ్డ్ అగ్రివేషన్ అండ్ డిక్లైన్ ఆఫ్ ద పేషెంట్, దట్ ఇండికేట్స్ సోరా ఈస్ డీప్, డిస్ట్రక్షన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, కేస్ ఈస్ ఇన్క్యూరబుల్, ప్రోగ్నోసిస్ అన్ఫేవరబుల్. అలాంటప్పుడు ఏం చేయాలి? డోంట్ గివ్ ఎ డీప్ రెమెడీ వెన్ ఆర్గానిక్ డిసీజెస్ ఆర్ ప్రెసెంట్. ఇన్ ఇన్క్యూరబుల్ అండ్ డౌట్ఫుల్ కేసెస్ గివ్ 30th or 200 potency. ఇలాంటి కేసులో మన కాన్స్టిట్యూషనల్ రెక్టిఫికేషన్ ఎందుకు అటెంప్ట్ చేయకూడదు? సో ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్ ఈజ్ వీక్, అంటే ఈ ఇన్క్యూరబుల్ కేసెస్లో వచ్చేసరికి వైటాలిటీ అనేది చాలా లో అయిపోతుంది. అలాంటప్పుడు మనం వైటాలిటీని రీగెయిన్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వేసినప్పుడు వైటాలిటీ అనేది రీగెయిన్ అవుతుంది. రీగెయిన్ కాదు, దాన్ని కదిలిస్తుంది. ఆ కదిలిచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగిన శక్తి పేషెంట్లో ఉండదు. సో ఫిజికల్గా వీక్గా ఉంటారు, మెంటల్గా వీక్గా ఉంటారు. ఆ వీక్నెస్ని తట్టుకోవడానికి ఇబ్బంది కనుక constitutional rectification should not be attempted at this stage as the vitality of the patient is completely exhausted. The response to the medicine is so low. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నటువంటిది అకార్డింగ్ టు మాస్టర్ ఈకే అండ్ డాక్టర్ ఈవీఎం ఆచార్య, వాళ్ళు ఏమేమి ఇచ్చారు పాయింట్స్ వీటి గురించి. ఇవి అక్కడ ఇచ్చినట్టు క్యాన్సర్ కేసెస్ మాస్టర్ గారివి, దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కూర్పు చేసినటువంటి పాయింట్స్, కేసెస్లో మధ్యలో ఇచ్చిన పాయింట్స్, అండ్ శ్రీశైలం క్లాసులోంచి తీసినవి. వెన్ ఆల్ ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు వర్క్,
even drugs like China, sulfur, sorinum, and tuberculum. A few doses of X-ray in 30 or 200 potency should be used. Then again, the remedies react. Similarly, carcinosin also can be used in that condition, but when the physical tissue is damaged, X-ray should be used preferably than carcinosin. Any nosode can't be given lower than 30 potency. ఇది నాకు బాగా గుర్తు. క్లినిక్ స్టార్ట్ చేయడానికి ముందు అందరం ఉత్సాహం కొద్ది ఇండెంట్ ఉంటుంది. ఇండెంట్లో అందరం మార్కులు పెట్టి మన హోమ్ స్టోర్స్లో ఇచ్చి మందులు తయారు చేయమని ఇస్తాం. అప్పుడు తెలియదు, నిజంగానే తెలియదు. సోర్నన్ 6 కూడా టిక్ పెట్టి ఇచ్చారు, నో సోర్. సోర్నన్ 6 కూడా బుజ్జిగారు ఇస్తాం కదా, బుజ్జిగారికి మాస్టర్ గారు చూడండి మనకి మందులు పెట్టాం, మరి దీంట్లో ఏం అవసరం అవుతుందో ఏం అవసరం లేదో అని చూడండి అన్న. ఆయన అన్నీ చూసి సింపుల్గా సోర్నన్ 6 తాగానే చిరునవ్వు దాన్ని ఇంటికి కొట్టేశారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. చివరికి మళ్ళీ నోట్స్ చదివితే కానీ అర్థం కాలేదు. షుడ్ నాట్ బి గివెన్ లోవర్ దాన్ 30 పొటెన్సీ, అందుకని అది కొట్టేశారు అన్న సంగతి ఇప్పటికి అర్థమైంది నాకు. These two drugs should not be repeated frequently. They are so powerful that they can cure the hereditary tendencies of cancers in families or change the cancerous condition into healthy constitution. So, ఇది ఫిజికల్ కండిషన్లోకి రాకముందు they can cure the cancerous condition. Muscular growths, internal or external, without pain. There will be no symptoms up to 2 years. Then he loses mental capacities. Then it becomes stony hard. He gets number of muscular outgrowths. It is known in allopathy as lupus vulgaris. It's incurable in allopathy, but it is cured in homeopathy. 30% will be cured by Bufo. Rest will be cured with X-ray 30. ఇది ఈకే గారు ఇచ్చింది ఎగ్జాక్ట్ వర్డ్. ఇది నెక్స్ట్ వచ్చేది మీకు ల్యూపస్ వల్గారిస్ చూపిస్తుంది. ఇది ల్యూపస్ వల్గారిస్. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. అండ్ ఎక్స్రే బర్న్స్ కూడా మీకు ఇలానే ఉంటాయి, డీప్ సీటెడ్ అండ్ నెవర్ ఎండింగ్. చాలా ఇసుకిస్తాయి ఇవి తగ్గడానికి కూడా. అండ్ when you doubt the constitution does not respond to any medicine in a chronic disease, give 2 or 3 doses of X-ray 30 with an interval of a week. X-ray awakens the reactivity of the cells. ఇవన్నిటికి ఎగ్జాంపుల్స్ బలపూర్చేటట్టు కేసెస్లో ఒక్కొక్కటి కట్ షాట్ చేసి చూపిస్తాను. If a boy often falls while walking or running, give him homeo treatment. There is no treatment in allopathy throughout the world. It is known as pseudomuscular hypertrophy. The skills of these skills all the male children in the family, but not female children. This is due to tubercular myasm. Anna చెప్పారు ఇంతకు అనంతనే. And in some cases, all the female children will be attacked, but not the male. This is due to Mendel's law. Greg Mendel అనేవాళ్ళు ఈ జెనెటిక్స్ అనే సంబంధించి ఒక ఫార్ములా థియరీ క్రియేట్ చేశారు. ఏ జీన్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి, ఏ జీన్స్ అయితే నాన్ ఎఫెక్ట్ అవుతాయి అని. అది దాని ప్రకారం ఇది ఇచ్చింది. బ్రోమియం షుడ్ బి రిమెంబర్డ్ టు క్యూర్ సచ్ డిసీజ్. వాటిలో బ్రోమియం కూడా ఉపయోగపడుతుంది. సో ఎక్స్రే వాటితో పాటు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్రే, ఎలక్ట్రిసిటాస్, మ్యాగ్నెసిటాస్, యురేనియం నైట్రికం. ఈ కింద ఇప్పుడు చదివే పాయింట్ మాత్రం రామచంద్రరావు గారు ఇచ్చింది. కాపీ పేస్ట్కి బద్ధకం, అంటే బద్ధకం చెప్పలేం, కాపీ పేస్ట్ అంటే పైనుంచి వచ్చింది. ఇది కంప్యూటర్ అలౌ చేయలేదు కాపీ పేస్ట్కి, అందుకని టైప్ చేయాల్సి వచ్చింది. ఇన్ దీస్ కేసెస్ గివ్ ఎక్స్రే 30 monthly 1 dose for 3 months to prevent the disease and hardening of the calf muscles. Do not interfere or use any other drug for a period of 1 to 2 months after X-ray. Cases treated using nosodes in cancer. ఇవన్నీ బుజ్జి గారు, మా ఈకే గారు 77 నుంచి ఆయన ఉన్నంత వరకు 81, 82 వరకు ఆయన ట్రీట్ చేసినటువంటి కేసెస్, వాళ్ళిద్దరు కలిసి ట్రీట్ చేసినటువంటి కేసెస్. సో ఇవన్నీ లెందీగా ఉంటాయి కాబట్టి కట్ షార్ట్ చేశాను. ఎంతవరకు ఉపయోగం అంతవరకే చూపిస్తున్నాను. సో దీనికంటే ముందు ఒకటి చెప్తాను. సో ప్రీ క్యాన్సరస్ కండిషన్స్లో కార్మిక్ థియరీ కూడా బుజ్జి గారు నోట్స్లో ఇచ్చారు. ఒక ఆవిడ వచ్చారు, ఏదో ఒక క్యాన్సర్ నాకు గుర్తులేదు, కానీ ఒక క్యాన్సర్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు సో చూడటానికి వెల్ బిహేవ్డ్, చాలా బాగుంది, ఎక్కడ ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో కొంతకాలం ట్రీట్మెంట్ నడిచాక మాస్టర్ గారికి డౌట్ వచ్చింది, బుజ్జి గారికి డౌట్ వచ్చి సో ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినప్పుడు
సైడ్ బై సైడ్ కానీ లేకపోతే వీళ్ళ రిలేషన్స్తో ఎంక్వైరీ చేసినప్పుడు ఈవిడ పక్కింటికి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు వీళ్ళ ఇంటికి భోజనానికి వచ్చేవాళ్ళు. అంటే బై మీన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ వచ్చిన ఇద్దరు పిల్లలు వైష్ణవ సాంప్రదాయంలో మరి ఏ సాంప్రదాయమో తెలియదు, వాళ్ళకి ఉల్లిపాయ కానీ చిన్నులపాయ కానీ తినే అలవాటు లేదు. ఆ లేనప్పుడు ఈవిడ ఫోర్స్ చేసి వాళ్ళని ఉల్లిపాయ చిన్నులపాయ తినిపించడం, లేదా నాన్ వెజ్ మొత్తానికి ఏదో ఒకటి సంథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ వీళ్ళకి ఇష్టం లేనిది బలవంతంగా తినిపించడం, వీళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళని కొట్టడం, అలాంటి కార్యక్రమం చేసేది ఆవిడ. ఆ చేయడం వల్ల కొంతకాలానికి వాళ్ళు మానసికంగా ఎఫెక్ట్ అయ్యారు. ఆ పిల్లలు మనసుకు తీసుకున్నారు. సో కొంతకాలం గడిచాక ఆవిడకి క్యాన్సర్ అనేది బయటపెట్టింది. సో మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్హరెన్స్లో ఇఫ్ ఎనీవన్ ఈస్ ఎఫెక్టెడ్ మెంటల్లీ ఆర్ టేకెన్ టు దేర్ హార్ట్ బై అవర్ యాక్షన్స్ దే మే గెట్ క్యాన్సర్ ఇన్ ఎ వైల్. మన వల్ల అవతల వాళ్ళు మానసికంగా మనసుకు తీసుకొని ఉండుంటే మనం చేసిన ప్రవర్తన వల్ల వాళ్ళకి కొంతకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సో కమింగ్ టు ద కేస్, ఒకరోజు లక్ష్మి అని ఆవిడ 46 years, lean and emaciated, bended forward, reported her symptoms as follows: stomachache and pain in the pelvis since 2 years, aggravated in the afternoon, ameliorated in the evening with sweat. Pain immediately aggravated after meals and also after sleep. Continuous red and white discharge, irritability and anger, severe backache after urination. Her condition diagnosed as cancer and given radium exposure. We told her there was no possibility of a cure except palliation. The period of palliation also may be few months. Her appetite was poor. Her nutrition was also poor due to economic conditions. So ఇక్కడ మీకు మానసిక లక్షణాలు ఏం లేవు, ఇరిటేషన్ అండ్ యాంగర్. క్యాన్సర్లో ఉండే కామన్ లక్షణం ఇరిటేషన్ అండ్ క్యాన్సర్. దిస్ ఈస్ కామన్ సిమ్టమ్. క్యాన్సర్కి ఉండే కామన్ సిమ్టమ్ ఇరిటేషన్ అండ్ యాంగర్. ఇది మానసిక ప్లేన్లో ఉంటుంది. సో నో ఎగ్జాక్ట్ మెంటల్ సిమ్టమ్స్ అండ్ ఫిజికల్ కంప్లైంట్స్. సో అక్కడ చూసి లెక్సిస్ 200 ఆన్ 1977 మాస్టర్ గారు చేతిచ్చారు. మధ్యలో కేసు అంతా కట్ షార్ట్ చేశాను, అది లెందీగా ఉంటుంది కాబట్టి. సో 3 doses of abiraterone 200 was given in 78, 9th of 78, 10th of 78 and again 10th of 78 to prevent metastasis. సో మెటాస్టేసిస్ లాంటి వాటిలో ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు ఇది కూడా వాడుకోవచ్చు అని బుజ్జి గారు ఇచ్చారు. ది యాక్షన్ ఆఫ్ ద డ్రగ్స్ వాజ్ సస్టైనింగ్, అంటే మనకు అక్కడ అంతకుమించి వర్క్ అవ్వట్లేదు. సో దెన్ ట్యూబర్కులం 30 వాజ్ గివెన్ 4 doses with 4 weeks. నో సోడ్ వాడకం ఫస్ట్ థింగ్. మనకి కేసెస్ సస్టైన్ అయినప్పుడు నో సోడ్ ఎప్పుడు వాడాలనేది ఫస్ట్ పాయింట్. అండ్ ఎనీహౌ ద palliation was successful one as she lived from 22/5/77 to 9/3/79. 2 years వరకు palliation was successful. వాళ్ళు అంటే ఈ కేసులో అలోపతి డిసైడ్ చేసిందంటే 30 days దాటి బతకరని డిసైడ్ చేశారు. 31st day నుంచి ఇక్కడ దాకా నెట్టుకు వచ్చేసారు. సో సెకండ్ కేస్, boy aged 5 years was brought to a dispensary on 8/7/73. We found that right ear was ulcerating discharge, offensive pus and blood. Worms were also coming out from it. The ulceration was congenital. It was diagnosed as cancer. The boy was mentally dull. We found that the whole family was suffering from psora and syphilitic miasms. They were affected up to the physical plane. We understood it as a complicated case. There were no other symptoms. We tried few doses of causticum 30. Causticum 30 వాడారు. ఇంత కేసులో లెక్సిస్ 200 వేశారు. స్టార్టింగే నో సోర్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. స్టార్టెడ్ విత్ నార్మల్ మెడిసిన్స్, అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కూడా కాదు. సో causticum for a period of 3 years. No marked improvement. Bleeding was profuse. Crotalus 200 was given by our master. Offensive smell increased and tendency to produce worms continued. So అలాగా టారెంట్లో ఇచ్చారు. ఆఫ్టర్ దట్ సోరినం 10 2 doses. Intervention of no sod.
ఎక్కడ మనకి నో చేంజ్, అక్కడ పాయింట్ నో చేంజ్ ఆన్ 16,374 అండ్ 31,374. మనకి టారెంట్లో 202 డోసెస్ ఇచ్చినాక చేంజెస్ ఏం లేకపోతే అప్పుడు నో సోడ్ ఇంటర్వెన్షన్ వచ్చింది. సోలినం 10 అగైన్ 26,574 అండ్ 21,774 2 డోసెస్ ఆఫ్ సిఫిల్నం 10. ఇక్కడ అందరికి కామన్గా ఒక డౌట్ వస్తుంది, ఇందాక హయ్యర్ పొటెన్షియస్ 30-100 దాటి వాడద్దన్నారు, ఇక్కడ 10 వేసేసారని. సో హీస్ ఎ బాయ్, వైటాలిటీ ఉంది, సో అందుకని హయ్యర్ పొటెన్షియస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంత అక్కడ ఆవిడలో వైటాలిటీ తక్కువ ఉంది, అందుకని లోవర్ పొటెన్షియస్ వాడాల్సి వచ్చింది. సో గ్రాడ్యువల్లీ మెంటల్ యాక్టివిటీ రీస్టైన్ అయింది అబ్బాయిలో. మెంటల్ యాక్టివిటీ ఇంక్రీస్డ్ ఇన్ ద బాయ్. హీ బికేమ్ వెరీ keen. The ulceration was better, no worms, maintained placebo. కామన్ మనకి బేసిక్ సూత్రం, బెటర్గా ఉన్నప్పుడు ఇంకే మందు వేయకూడదు, బేసిక్ సూత్రం. మెయింటైన్ ఆన్ ప్లేసిబో, అఫ్ కోర్స్ 1 or 2 acute remedies. On 4/175 symptoms repeated. Master EK administered Cifilum CM 1 dose. Gradually the ulcer started healing. Mentally he turned obstinate, cross, peevish. We observed that the mental and physical were alternating and the chain was not broken. We tried 5 doses of Bufo in 5 months. Within next 7 months, 7 doses of tuberculum were given. And మళ్ళీ నోసోడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది మనకి నోసోడ్? దెర్ ఇస్ చైన్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ సిమ్టమ్స్. ఫిజికల్ నుంచి మెంటల్, మెంటల్ నుంచి ఫిజికల్గా మారిపోతుంది. సో ఆ చైన్ బ్రేక్ చేయడానికి మళ్ళీ నోసోడ్ కావాల్సి వచ్చింది. ఆన్ 4/12/79 2 doses of X-ray were given. ఇక్కడ కింద మాస్టర్ గారి నోట్స్. దీస్ 3 drugs were used to cure the miasm and change the constitution. సో మనకు అక్కడ పాయింట్ జస్టిఫికేషన్ అయిందా? ఇందాక when to use a NoSod as a constitutional remedy. Mentally he developed miasm sensible with good memory and comprehension. On 7/2/81 the pus in the right ear reappeared in profuse quantity. General condition worst. On 9/2/81 I gave Lexis 10 mg. I gave అన్నది బుజ్జి గారు. Lexis 10 mg 1 dose. Started improving. Pus disappeared. Legs started healing. Now he is walking in normal way. We are giving placebo till today. అప్పుడు 81 వరకు ప్లాసిబో. సో బాయ్ వాస్ ఫ్రీ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పలేం, బట్ ఈస్ ఫ్రీ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ హీస్ సఫరింగ్స్. మాస్టర్ గారు ఈకే గారు లైకోపోడియం చెప్తూ దాంట్లో ఇచ్చారు ఒక కేసు, లైకోపోడియం క్యాన్సర్ కేసుని లైకోపోడియంతో ట్రీట్ చేస్తూ క్యాన్సర్ సిమ్టమ్స్ని, క్యాన్సర్ అనకూడదు, క్యాన్సర్ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తూ లైకోపోడియం ఇచ్చి ఆఫ్టర్ లాంగ్ 1 or 2 డోసెస్కి వాళ్ళకి బెటర్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మాస్టర్ గారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఎప్పుడో క్యాన్సర్ సింటమ్స్ తిరగబెట్టినప్పుడు రేడియంకి వెళ్ళి రేడియం ఎక్స్పోజర్కి వెళ్ళి కేసు అంతా కాంప్లికేటెడ్ అయినాక మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. సో మాస్టర్ గారు అప్పుడు ప్లెయిన్గా చెప్పేశారన్నారు, ఆఫ్టర్ రేడియం ఎక్స్పోజర్ ద యూజ్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ ఈజ్ వెరీ లెస్. ఎందుకంటే వైటల్ రియాక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కనుక మనకి ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది నమ్మకం తక్కువ. బట్ మాస్టర్ గారు ట్రై చేశారు. ఆ చివరిలో చెప్పిన నోట్స్ ఏంటంటే, క్యాన్సర్ వచ్చినాక సిమ్టమ్స్ బెటర్ అయినాయి అని అనుకుంటే మాస్టర్ గారు చూసిన ఎక్స్పీరియన్స్లో మ్యాక్సిమం 7 to 8 years అని చెప్పారు. ఆ 7 to 8 years తర్వాత కేస్ సిమ్టమ్స్ మళ్ళీ రిలాప్స్ అయ్యి దే గో ఇన్ టు ఫ్యాటల్. వన్స్ ద symptoms of the cancer relapses, there is no cure. It goes into the fatal condition అనేది కూడా ఆ పాయింట్ అక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ థర్డ్ కేస్, మాస్టర్ మణికుమార్, ఏజ్ 9 years, was shown to us on 9/11/79. Myself and father went to their house and examined him. On 10/9/79 the boy felt difficulty in his neck. Prior to that he was a victim of frequent chest pain shooting. టైం అయిపోయింది అనుకుంటా, సారీ కొంచెం ముందుకెళ్ళిపోతాను. సో లంబార్ పంక్చర్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే స్పైన్ అంతా స్టిఫ్ అయిపోయింది, ముందుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనకి స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి రేడియేషన్కి వెళ్ళిపోయారు, లంబార్ వెట్రిపోయి ఇవన్నీ టెంపరేచర్స్ ఇవన్నీ వచ్చినాయి. ముందు సెప్టిక్ కండిషన్ ట్రీట్ చేయడానికి హైపర్కమ్ 200తో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ బట్ హీ వాస్ ప్రోగ్రెస్లీ ఎమాసియేటింగ్. ఇందాక చూసే ఎమాసియేటింగ్ కేసెస్. ఆన్ 1/12/79 I gave X-ray 200 1 dose.
better, repeated 3 more doses in 10 days, temperature normal. So after temperature normal అయిపోయింది. So the indicated remedies were not working. I tried a dose of tuberculin CM on 29,780 and X-ray 1M, 31,780. So frequency of repetition X-ray 1M అంటే వాళ్ళలో వైటాలిటీ ఉన్నప్పుడు మాత్రమే వాటికి వెళ్ళేవాడు. This is a case of sarcoma of left humerus. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటిది చూడండి. I thought the indicated remedies, drugs, second point, were failing to respond. Studied X-ray in Allen's provings of X-ray. It helped him. On first dose of X-ray 200 was given, pain better for 2 days. Again repeated, like that 4 doses were repeated in 8 days. కానీ ఈ కేసులో ఎక్స్రే వేశారు కానీ ఫైనల్లీ కేసు వాస్ లాస్ట్. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడెప్పుడు వాడారు అనేది ఇంపార్టెంట్. సో టైం షార్ట్ అయింది కాబట్టి ఇది ఇక్కడితో ఆపాల్సి వస్తుంది. ఫైనల్గా చెప్తాను ఇంకోటి, ఈ కేసెస్ ఒక్కసారి మీరు బుజ్జి గారు ఇచ్చినటువంటి క్యాన్సర్ కేసెస్ పీడిఎఫ్లో ఉన్నది, ఒక్కసారి రిఫర్ చేయగలరని మనం, అంటే టైం తక్కువ ఉంది కాబట్టి. డైట్ ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎప్పుడు చెప్పాల్సింది. Generally, diet should be more qualitative in these courses. Raw foods more advisable than boiled foods, as tissue building nature is more in raw foods. Raw cereals soaked in water for more than 12 hours. Raw vegetables, milk, fruits, fresh buttermilk, cream of milk, dry dates and dry grapes should be given. Discontinue boiled foods completely. In advanced throat cancers, where solids are also not given inside, ganji should be given with fresh buttermilk. 1 glass of ganji is almost equal to a meal. All stimulants and spices should be continuous. Alcohol drinks and cigar smoking also. ఇది బుజ్జి గారు ఇచ్చింది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇచ్చినటువంటి డైట్ చార్ట్. ఒక్కసారి అలా ఇంకొక పీడిఎఫ్. సో ఇందాక కార్సినోసిన్ సింటమ్స్ చెప్పాను కదా. సో లైక్ హౌ చైల్డ్ విల్ బి. Yeah, thank you. So headache 1.5 months, addicted to tab, forehead pain, ఇదంతా జనరల్ సిమ్టమ్స్, పిల్లలు ఎడిక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్. ట్యాబ్కి ఎడిక్ట్ అయినప్పుడు హెడేక్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎపిటైట్, ఈట్స్ లిటిల్, నో ఇంట్రెస్ట్ ఎట్ ఈవెన్ ఇన్ హంగర్. వాటర్ సాటిస్ఫైస్ హిస్ హంగర్, మంచినీళ్ళు తాగితే చాలన్నాడు. అండ్ ఈట్స్ ఐస్ పీసెస్, థర్స్ట్ కింద. డ్రింక్స్ మచ్ ఇన్ వాటర్, లైక్స్ మచ్ వాటర్, కోల్డ్ వాటర్ ఆఫ్టర్ స్ట్రెయిన్, అంటే అలసిపోయినాక చల్లటి నీళ్ళు తాగాలనుకుంటాడు. లైక్స్ కోల్డ్ వాటర్. ఈట్స్ ఐస్ పీసెస్, ఇందాక అన్నయ్య చెప్పిన ట్యూబర్కులన్ కేసెస్లో ఐస్ క్యూబ్స్ తినడానికి ఇష్టపడతారు. ఐస్ పీసెస్. పెక్యులర్ ఫీచర్, ఫీల్స్ స్వీట్నెస్ ఫ్రమ్ స్పైసెస్, కారం తింటే వాడికి స్వీట్గా ఉంటుంది. అండ్ స్వెట్ ప్రొఫ్యూస్. ఈ అబ్బాయికి వచ్చేటువంటి కంప్లైంట్ పెయిన్ లెఫ్ట్ చెస్ట్, 3 months నుంచి వస్తుంది. బాగా గాలి పీల్చుకుంటే తగ్గుతుంది. ఈ అబ్బాయి వయసు 10 ఏళ్ళు. హిస్ ఎక్స్ప్రెషన్ సో సర్ప్రైజింగ్. హిస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ లైక్ అడల్ట్స్, టాక్స్ లైక్ అడల్ట్స్. అంటే వాళ్ళ అమ్మ అప్పుడు దాకా ఉన్నది, వాళ్ళ అమ్మ అలా వెళ్ళంగానే చాలా పెద్దవాళ్ళగా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నేను మా అమ్మకి చెప్తే ఏమైపోతుందో, నాకు ఇక్కడ చెస్ట్ పెయిన్ వస్తుందంటే మా అమ్మ కంగారుగా పడిపోతుంది. షీఈస్ ఆల్రెడీ సైకలాజికల్ పేషెంట్. దానివల్ల మా అమ్మకి చెప్తే మా అమ్మ ఇంకా కంగారు పడిపోతుంది. సో నేను ఆమెకు చెప్పను, అని ఏమన్నా నేనే చూసుకుంటాను. అతని వాడి వర్షన్. యాంగర్, ఇఫ్ హిస్ విల్ ఈజ్ నాట్ అటెండెడ్ ఆర్ వీప్స్. ఫీల్స్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రమ్ ద యుఎస్ నుంచి వచ్చాడు. ఫీల్స్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రమ్ ద క్లైమేట్ ఆఫ్ యుఎస్ఏ. ఫీల్స్ బెటర్ ఇన్ ఇండియా. యుఎస్లో అంటే వాడికి పిచ్చి ఎక్కుతున్నట్టుంది. వాడి 10 ఏళ్ళ వయసు. ఫాదర్ అడిగింది చెయ్యనివ్వడు, కొడతాడు. ఫీల్స్ రిస్ట్రిక్టెడ్. ఇన్సైడ్ ఇండియాకి వచ్చాక బికేమ్ ఎక్స్ప్రెషన్ ఇన్ యాంగర్. కొట్టాలి, తిట్టాలి, తమ్ముడిని కొట్టాలి, ఫైటింగ్. అవుట్ బస్ట్ ఆఫ్ యాంగర్ వెన్ హీస్ ఫ్రీ. లెవెల్స్ ఆఫ్ మెనీ లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. జిమ్నాస్టిక్స్ వచ్చు, డాన్స్ వచ్చు, కరాటే వచ్చు. వాడి వయసు అంతా 10 ఏళ్ళు. టాకిటివ్, లవ్క్రాషియస్, వీక్స్ ఫ్రమ్ బీయింగ్ స్కోల్డెడ్. తను చెప్పింది వినకపోతే కోపం వచ్చి కొడతాడు. లైక్స్ యానిమల్స్, లైక్స్ టర్టిల్స్ అండ్ డాగ్స్. ఫియర్ ఆఫ్ హైట్స్. ఫాదర్ బాగా స్ట్రిక్ట్, అరుస్తాడు, కొడతాడు. దట్ వాస్ ద కేస్. సో అంటే నాకు ఈ టాపిక్ ఇవ్వకముందు జరిగిన కేసు, అది టాపిక్ ఉపయోగపడింది. 12/4/24 కార్సినోసిన్ 200 ఒక డోస్ మాత్రం ఇచ్చాను. అండ్ హీ వాస్ బెటర్ ఇన్ హిస్ హెడేక్స్.
అండ్ ఎపిటైట్ మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు, ఎందుకంటే వాడు ఇంకా ఐస్ క్యూబ్స్ తింటే మానుకోలేదు. అది మానుకుంటే సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి ఇంతసేపు అర్థమైనా అర్థం కాకపోయినా విన్నందుకు మీ అందరికీను నమస్కారం చేస్తూ, కొంచెం టైం ఎక్కువైనా మాస్టర్ గారు క్షమించాలని కోరుతూ సెలవు. వాసుదేవ